హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ బియ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఏపీలో ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉంటారో అటువంటి వారికి ఈ జూన్ నెల రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకువచ్చి డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది 1వ తారీఖున. కానీ ఈ జూన్ నెలలో మనకి ఇంటికి తీసుకువచ్చి డోర్ డెలివరీ చేయలేదన్నమాట. ఎందుకు చేయలేదు అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. అంటే ఎవరైతే మనకి ఏపీలో రేషన్ డీలర్లు ఉంటారో వారికి ప్రభుత్వం దగ్గర నుంచి కమ్యూనికేషన్ అనేది రాకపోవడం వల్ల ఆ బియ్యాన్ని వృద్ధులకు వికలాంగులకు ఇంటికి తీసుకువచ్చి పంపిణీ చేయలేకపోయారనమాట. కాబట్టి జూలై నెలలో ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వమే ఇంటికి తీసుకొచ్చి పంపిణీ చేస్తుందన్నమాట. ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారు రేషన్ షాప్కు వెళ్ళి బియ్యాన్ని తెచ్చుకోవాల్సిన పని అయితే లేదనమాట. ఫ్రెండ్స్, అది కూడా ఒక 4 రోజుల ముందుగానే ఈ రేషన్ బియ్యాన్ని ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. యాక్చువల్గా జూలై 1వ తారీఖున ఈ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి అయితే ఉందన్నమాట. కానీ ఈ నెలలో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల, అంటే ఈ నెలలో పంపిణీ చేయలేకపోయారు కాబట్టి వచ్చే నెల బియ్యాన్ని కూడా ఈ నెలలో ఒక 4 రోజుల ముందుగానే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయబోతుందన్నమాట. కాబట్టి ఏపీలో ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో అటువంటి వారు రేషన్ షాపుకు వచ్చి రేషన్ బియ్యాన్ని తీసుకోవాల్సిన పని అయితే లేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. సో చాలామంది రేషన్ షాపుకు వెళ్ళి బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా ఎప్పుడు కూడా చేయకండి. ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చే బియ్యాన్ని డోర్ డెలివరీ అయితే చేయబోతుందనమాట. సో వాళ్ళే డోర్ డెలివరీ చేస్తానంటే మనకెందుకు. సో ఎవరైతే మనకి వికలాంగులు వృద్ధులు ఉంటారో అటువంటి వారు మరొక 4-5 రోజులు వెయిట్ చేయండి. ప్రభుత్వం దగ్గర నుంచి బియ్యం అనేది వచ్చేసి నేరుగా మీ ఇంటికైతే వస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా రేషన్ షాప్కి అయితే వెళ్ళకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.